ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మంది తెల్ల వంకాయలు మీల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఎంతో సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలాగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మనకి ఇది కర్రీ రైస్లోకి చపాతీ పుల్కాలకు కూడా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఒక 3 ఉల్లిపాయలు, పెద్ద సైజు అయితే 2 ఉల్లిపాయలు, చిన్నవి అయితే 3 చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలు, 100 గ్రాముల ఆయిల్ వేసాను నేను. ఉల్లిపాయలు దోరగా వేగనివ్వాలి. ఒక 4 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. 100 గ్రాములు మీల్ మేకర్ వేడి నీళ్ళలో వేసుకుని కడిగేసుకుని గట్టిగా పిండేసి పెట్టుకోవాలి. వంకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. ఈ లోపల ఉల్లిపాయలు వేగుతున్నాయి. దీంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి ఇలా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీలా ఉంటుంది ఇది టేస్ట్. మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే మనం స్టార్టింగ్లోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే, సాల్ట్ కానీ కన్నుప్పు కానీ ఇదే మనం ఏది వాడితే అది వేసుకోవాలి. త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు కూడా దాంట్లో వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మగ్గనందుకి. ఇలా మూత పెట్టుకుంటే మగ్గుతాయి అన్నమాట టమాటాలు మగ్గి లోపల మనం వంకాయలు కట్ చేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని వేసుకోవాలి. వంకాయల్లో కండ్ర రాకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ కానీ కన్నుప్పు కానీ వేసుకుని కడుక్కుంటే మనకి కండ్ర రాకుండా ఉంటుంది. ఒకసారి కలిపేసుకుని వంకాయలన్నీ దాంట్లో వేసేసుకుని వంకాయ ముక్కలన్నీ ఇంట్లోనే మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఆల్రెడీ సాల్ట్ వేసాం కనుక మనం తర్వాత చూసుకుని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్లు కారం వేసాను. మనం ముందుగా కడిగేసి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ కూడా వేసేసుకుని దాంట్లో ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అన్నీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలన్నమాట. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు ఉడకనందుకు సరిపడా వాటర్ వేసుకోవాలి దాంట్లో. మొత్తం ఇవన్నీ మగ్గిన తర్వాత ఉడకనందుకు సరిపడా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక 1.5 గ్లాసున్నర వాటర్ పోసాను. మనకు కావాలంటే దీంట్లో గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ బాగుంటుంది. నేనైతే వేయలేదు. కానీ వాటర్ వేసుకుని దగ్గరికి ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే వంకాయ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కానీ మాకు కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నా మీద ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.